వై యాక్సిస్ తీసుకున్నా. సపోజ్ మనం ఎక్స్ తీసుకోవచ్చు, వైఏ తీసుకోవాలని రూల్ లేదు. బట్ మీకు అర్థం కావాలని కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మనం ఇంతకుముందు మనం గ్రాఫ్లో డిజైన్ చేసిన వాటిలో మనం వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్ మనం తీసుకుంటాం కదా, అందుకని మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్, మనలో లైన్ అంటే మిడిల్ ఒకటి తీసుకున్నాం. దీనికి ఏదైతే పాయింట్ అంటే బౌండరీ లైక్ ఇక్కడ ఏం చేస్తాం, సపోజ్ ఈ పాయింట్ అనుకుంటారా, ఇది వెక్టర్ పాయింట్. ఈ వెక్టర్ పాయింట్ ఏంటి, x = 1, 2, 3. అర్థమవుతుందా? ఈ వెక్టర్ పాయింట్లో మనం ఏదైతే వాల్యూస్ తీసుకుంటామో అది డిజైనింగ్ వెక్టర్ అయితే. లేదు నాకు ఈ వెక్టర్లో కావాలి, లేదు సపోజ్ మనం ఇక్కడ వెక్టర్ తీసుకుంటాం, దీంట్లో -1 కానీ -2 కానీ, అంటే మనం తీసుకున్న వెక్టర్కి దానికి సంబంధించిన వాల్యూస్ కావాలి. ఒక వెక్టర్ని డిజైన్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక వెక్టర్ని డిజైన్ చేసి దానికి ఏదైతే వాల్యూస్ తీసుకుంటామో దాన్ని డిజైనింగ్ వెక్టర్ అంటే. అర్థమవుతుందా? అది మన ఇంజనీరింగ్లో మోస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అండ్ యూజ్ చేస్తాం కూడా. చూడండి, ఇన్ ఎనీ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద సెట్ ఆఫ్ వేరియబుల్స్. అర్థమవుతుందా? మనం ఏ ఇంజనీరింగ్ అయినా సరే, సపోజ్ ఇంజనీరింగ్ అంటేనే ఒక యాక్టివిటీ అనుకుందాం, దాంట్లో మనం ఏం చేసినా సరే ఒక డిజైన్ చేసి సెట్ ఆఫ్ వేరియబుల్స్గా మనం రాసుకుంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ది సమ్ న్యూ అండ్ వేరియబుల్స్, అంటే మనం రాసిన దాన్ని మనం చూడొచ్చు అండ్ చదవచ్చు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందమ్మా? అర్థం కదా? అర్థం కాకపోతే వేరే మార్చుకుంటాం, లేదంటే ఫిక్స్డ్ కాల్డ్ పాసింగ్ పారామీటర్, అంటే సర్టెన్ క్వాంటిటీ. ఇప్పుడు సపోజ్ మనం ఒక వెక్టర్లో సపోజ్ అక్కడ వెక్టర్ తీసుకున్న డాట్ అనేది డిజైనింగ్ వెక్టర్లో డాట్ తీసుకున్నాం, ఆ క్వాంటిటీకి ఆ సర్టెన్ క్వాంటిటీకి ఏదైతే మనం అసైన్ చేస్తామో దాన్ని ప్రీ అసైనింగ్ పారామీటర్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ద అదర్ క్వాంటిటీస్ ఆర్ మనం వేరియబుల్స్గా ట్రీట్ చేస్తాం వాటి. ఓకేనా? నెక్స్ట్ దాన్ని ఏమంటాం, ఆ డిజైనింగ్ ప్రాసెస్ అని డిజైనింగ్ వేరియబుల్స్ అంటాం. అంటే వేరే వాల్యూస్ని మనం ట్రీట్ చేసుకున్నప్పుడు ఆ ప్రాసెస్ని డిజైనింగ్ వేరియబుల్ ప్రాసెస్ అని మనం పిలుస్తాం. ఓకేనా? దాంట్లో చూడండి, xi = 1, 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అనిపిస్తుంది అందరికీ? సో ఆన్ ఇన్ఫినిటీ అంటే ఒక వెక్టార్లో మనం సపోజ్ ఎలా అంటే సర్టన్ మనకి వాల్యూస్ దగ్గర ఎండ్ అయిపోలేదు కదా, అంటే మనం ఇన్ని వాల్యూస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ n నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా? ఈ x అనే కాదు, ఇక్కడ y అయినా సరే మనం వాడు మన పాయింట్ ఇచ్చిన దగ్గర నాకు సర్టన్ పాయింట్ అంటే నేను 4 వరకు ఎండ్ అయిపోవాలి, ఆ 4 వరకు ఎండ్ కావాలన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు. లేదు వాడు స్పెసిఫిక్గా డిఫరెన్షన్ ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, n నెంబర్ ఆఫ్ వాల్యూస్లో మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. లైక్ నేను 2 వరకు రాస్తాను, లేదు 3 రాస్తాను, 10 రాస్తాను, 20 రాస్తాను, 100 రాయొచ్చు. అంటే n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ఫినిటీగా మనం ఎన్నైనా రాసుకొని వెళ్ళిపోవచ్చు.